జీవన్ ముక్త స్థితి పొందిన మహా ఆత్ముడు ఎలా ఉంటాడు? జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడయ్యా అంటే, మొట్టమొదటగా అతను ఏ భావాలతో ఉంటాడయ్యా అంటే, అంతా కూడా ఈ విషయంలో అంతా కూడా నా మనసు ఏర్పరచుకున్న కల్పనలే అని తెలుసుకుంటాడు. అన్నీ 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 అంటే అన్నీ అంటే నేను ఏ కులానికి చెందినవాడిని కాదు, నేను ఏ వర్ణానికి చెందినవాడిని కాదు, నేను ఏ జాతికి చెందినవాడిని కాదు, నేను ఏ ఆశ్రమ వ్యవస్థకి చెందినవాడిని కాదు, అలాగే బాల్య అవస్థ నాకు సంబంధించింది కాదు, యవ్వన అవస్థ నాకు సంబంధించింది కాదు, వృద్ధాప్యావస్థ నాకు సంబంధించింది కాదు. 3 రౌండ్లేగా ఉండేది అంటే ఈ 3 తర్వాత ఉండేటువంటి మరణావస్థ కూడా నాకు సంబంధించింది కాదు. ఇవి దేహానికి సంబంధించినవి, ఇంతకుముందు చెప్పినవి మనసుకు సంబంధించినవి. అంటే ఈ 2 కూడా మనోదేహాలకి సంబంధించినవి. అంటే మనసు ఏర్పరచుకున్నటువంటి కల్పనలు ఇవి, మనసు ఏర్పరచుకున్న వ్యవస్థలు, దేహం ఏర్పరచుకున్న వ్యవస్థలు. కొన్ని దేహధర్మాలు ఉన్నాయి, కొన్ని మనసు ధర్మాలు ఉన్నాయి. అవి అర్ధరహితమైనవి. అవి మనోదేహాలకు సంబంధించినవి. మనోదేహాలకు సంబంధించినవి ఏవి కూడా నేను కాదు, నేను వాటిని గమనించేవాడిని అన్న ధోరణిలో ఉంటాడు జీవన్ముక్త స్థితి పొందిన మహా ఆత్ముడు. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ధర్మ అధర్మము, సుఖము దుఃఖము, గెలుపు ఓటమి, లాభము నష్టము, బ్రతుకు మరణం. అంటే ఇవన్నీ కూడా మనసుకు సంబంధించినవి. నా వాస్తవ స్వరూపమైనటువంటి సాక్షి స్వరూపానికి, నా వాస్తవ స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్య స్థితికి సంబంధించినవి కావు ఇవి. ఇవన్నీ మనసుకు సంబంధించినవి. నేను ఆ మనసుని గమనించేవాడిని, సాక్షి స్వరూపాన్ని. ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి, ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి, హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఈ ద్వంద్వాలన్నీ కూడా. ఈ ద్వంద్వాలన్నీ మనసుకు సంబంధించినవి, మనసు నిర్ణయించినవి. నేను నా మనసును గమనించేవాడిని. అలా ఉండటం వల్ల నా మనసుకు అతీతంగా ఒక జీవన్ముక్త స్థితిలో ఉన్నాను అనే భావనలో ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహా ఆత్ముడు. అంటే మనం ఎప్పుడైతే నేను ద్వంద్వాలకి అతీతంగా ఉండాలి, వాటికి ప్రభావితం కాకుండా ఉండాలి అనేటువంటి వ్యవహారంలో ఉంటాడు. ఎందుకు ఉంటాడయ్యా అంటే అలా అతను ద్వంద్వాలని బాగా తెలుసుకొని ఉంటాడు. అంటే ఎలా తెలుసుకుని ఉంటాడయ్యా అంటే ద్వంద్వాల్ని, అయ్యా నేను గౌరవాన్ని కోరుకుంటే అవమానానికి కూడా నేను సిద్ధంగా ఉండాలి, గెలుపును కోరుకుంటే నేను ఓటమికి కూడా సిద్ధంగా ఉండాలి, నేను సుఖాన్ని కోరుకున్నాను అంటే దుఃఖానికి కూడా నేను రెడీగా ఉండాలి అని ద్వంద్వాల్ని బాగా తెలుసుకుని ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందిన మహా ఆత్ముడు. అందుకని ఇంకా ఆయన ఏం తెలుసుకుంటాడయ్యా అంటే, ఓహో ద్వంద్వాల్ని ఇలా తెలుసుకుని నాకు జీవితంలో అసలు ఓటమి ఎప్పుడు రాకూడదు అనుకుంటే నేను గెలుపునే కోరుకోకూడదు, నన్నెవరూ జీవితంలో అవమానించకూడదు అనుకుంటే నేను అసలు గౌరవాన్నే కోరుకోకూడదు. ఓహో ఎప్పుడైతే నేను గెలుపును కోరుకోనో నాకు ఓటమి అసలు ఉండదు, ఎప్పుడైతే నేను గౌరవాన్ని కోరుకోనో నాకు అవమానమే ఉండదు అని అలా ఉండి ద్వంద్వాలకు అతీతంగా ఉండగలుగుతాడు. మహాత్ములందరూ ఇటువంటి భావన్నే ఆచరణలో పెట్టారు అని జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ముడు తెలుసుకుంటాడు. ఇంకా ఈ ద్వంద్వములన్నీ కూడా మనసు కల్పించుకున్నవి, ఈ సంఘం వీటిని కల్పించింది
అలా సమాజం నాలో ఒక మోహాన్ని సృష్టించింది. అలా నేను వాటికి ప్రభావితం అయిపోయి ద్వంద్వాల్లో ఇరుక్కుపోయాను. ఇంతకుముందు అదే భ్రమ, అదే కల్పన, అదే మాయ, అదే మోహం. అంటే ఇవన్నీ మనసు కల్పించినవి, నా సాక్షి స్వరూపస్థితికి సంబంధించినవి కావు. అలాగే నేను కర్తని కాదు, నేను భోక్తని కాదు. నేను ఎల్లప్పుడూ ఒక జీవన్ముక్త స్థితిలో ఉన్నటువంటి ఒక మహాత్ముడను అనే భావంలో జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ముడు ఉంటాడు. అంటే అందరం ఒకేలా ఆ మనసులో కల్పనల్ని కలిగి ఉండటం వల్ల, అందరం ఒకేలా ఆ మనసు కల్పనలను ఏర్పరచుకొని ఉండటం వల్ల అందరికీ ఒకేలా ఈ వ్యవహారం సత్యంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ జీవన్ముక్త స్థితి పొందినటువంటి మహాత్ముడికి మాత్రం ఈ వ్యావహారిక సత్యాన్ని చూడంగానే పారమార్థిక సత్యం కదా ఇది అనేటువంటి భావనలో ఉంటాడు ఆయన. అంటే తన అంతరంగ స్థితి తను జీవించి ఉన్నంత వరకు ఒక నిత్య ముక్త స్థితిలోనే ఉంటుంది. తన అంతరంగ స్థితి తను జీవించి ఉన్నంత వరకు ఒక సాక్షి స్వరూప స్థితిలోనే ఉంటుంది. తన అంతరంగ స్థితి తను జీవించి ఉన్నంత వరకు ఒక నిత్య సమస్థితిలోనే ఉంటుంది. తన అంతరంగ స్థితి తను జీవించి ఉన్నంత వరకు ఒక నిత్య ధ్యాన స్థితిలోనే ఉంటుంది అని నేను తెలుసుకోవడమే నాకు మిగిలింది అనేటువంటి భావంలో జీవన్ముక్త స్థితిని పొందిన మహా ఆత్ముడు ఉంటాడు.